మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటారు కుంభరాశి వారు? రైట్. ఇది కుంభరాశి వారికి గత 2-3 నెలలతో పోలిస్తే కొద్దిగా ఊరట ఈ నెలలో లభించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో గతం తాలూకు ఉన్న ఏదైతే పరిస్థితుల నుంచి క్రమేపీ బయటకు రావడానికి, సో కొత్త అవకాశాలు పొందడానికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. అయితే జాగ్రత్త పడాల్సిన విషయం ఏదైనా ఉంటే కనుక సంతానం విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం అనేది ఉంది. అంటే ఒక్కోసారి సంతానానికి ఎక్కువ అనారోగ్యం రావటం కానీ, లేదా సంతానం ఏమైనా సరే దెబ్బలు తగిలించుకోవటం కానీ, సో ఆ రకంగా కొంత ఒత్తిడి అనేది ఉంది. కానీ మిగతా అన్ని విషయాల్లో క్రమేపీ కొంత ముందుకెళ్లే పరిస్థితి కనుక కుంభరాశికి ఉంది. గురుగారు, మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? సో కుంభరాశి విద్యార్థులకి వచ్చేప్పటికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. సో వారు అనుకున్న రంగాల్లో రాణించడానికి అయితే అవకాశం ఉంటుంది. కానీ ఎవరైతే ఏదైనప్పటికీ కూడా బాగా ఉన్నత చదువులు అంటే డిగ్రీ దాటిన చదువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే వారికి సంబంధించిన చదువులకి సంబంధించిన అష్టమంలోనే ఇప్పుడు ఉండటం అనేది జరిగింది. సో అందుకని ఖచ్చితంగా పెద్ద చదువులు చదివే వాళ్ళు మాత్రం మరింత ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? అయితే ఉద్యోగాల్లో ఉన్న వారికి ప్రస్తుతం మరీ అంత చెప్పుకోదగిన చెడు పరిస్థితి లేదు. కానీ ఉద్యోగాల్లో కూడా తరచూ ఏవో రకమైన సమస్యలు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఆ సమస్యలన్నీ కూడా వైదొలగటం అయితే జరుగుతుంది. బట్ సమస్య అయితే వస్తుంది. ఎందుకంటే అటు ఏలినాటి శని అనేది ఒకటి ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఉద్యోగాల్లోకి సంబంధించిన కారకుడు కూడా ప్రస్తుతం శత్రురాశిలో ఉన్నాడు. కాబట్టి అంతర్గత శత్రువులు అయితేనేమి, మధ్యలో మనని బాధ పెట్టే మనుషులు అక్కడ తారసిల్లటం కానీ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు రావటం అనేది అయితే కనుక జరుగుతుంది. మరి ఎవరికైతే వివాహం జరగలేదో వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ యుగం ఉందంటారా? అది వివాహానికి సంబంధించిన విషయాలు కావచ్చు, తర్వాత ఇప్పటికే వివాహం చేసుకున్న దంపతులు కావచ్చు. సో ఇద్దరికీ కూడా కొద్దిగా ఆగస్టు 17 దాటిన తర్వాత నుంచే మంచి ఫలితాలు రావటం అనేది ఉంది. అయితే ప్రస్తుతం ఎలాగైతే సింహరాశికి ఉన్న సమస్య కుంభరాశికి కూడా, అంటే అక్కడ రాహుకేతు సమస్య అనేది సింహరాశికి ఇటు కుంభరాశికి ఉన్నాయి. సో ఈ సింహ కుంభరాశుల వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం ఈ సంబంధాలన్నీ కూడా దగ్గర వచ్చి కుదరకపోవటం కానీ, మధ్యలో భార్యాభర్తలు ఇద్దరికి కూడా కీచులాటలు కానీ ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఆగస్టు 17 దాటిన తర్వాత నుంచి చాలా వరకు తగ్గుముఖం పడతాయి. తర్వాత ఎలాగో ఈ సంవత్సరం చివరికి వచ్చేప్పటికి రాహుకేతుల గోళ కూడా అయిపోతుంది. సో క్రమేపీ ఒక్కొక్క విషయంలో కుంభరాశి వారికి మంచి ఫలితం రావటం అనేది ఒకటి. రెండోది ఏంటంటే 2027లో వెళ్ళిపోతాడు శని జూన్లో. సో వెళ్ళిపోయేలోపు మంచి చేసి వీళ్ళని ఒక పద్ధతిలో కూర్చోపెట్టడం అనేది శని ఎలాగో చేస్తాడు. సో అందుకని పర్వాలేదు, నెమ్మదిగా బాగానే వీళ్ళు పుంజుకోగలగటం అనేది కుంభరాశి వారికి అయితే ఉంది. మరి సంతాన యోగం ఉందంటారా? ఎవరికైతే సంతానం కలగలేదో వారికి? అయితే సంతానానికి సంబంధించిన విషయాల్లో మాత్రం కొద్దిగా ఏదైనా సరే ఇబ్బందులు వాటిల్లడానికి అయితే కనుక అవకాశం ఉంది. తర్వాత రెండోది సంతానం కలగటం అనేది ఒకటి. తర్వాత ఉన్న సంతానం కూడా మనం మొదట్లోనే చెప్పుకున్నాం, ఒకసారి ఈ సంతానం దెబ్బలు తగిలించుకోవటం కానీ అలాంటివన్నీ. తర్వాత రెండోది కుంభరాశిలోనే జన్మించిన చిన్నపిల్లలు అంటే టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒక్కోసారి తప్పటడుగులు వేయడానికి అవకాశం ఉంది. సో ఏదైనా సరే ఈ పబ్బుల్లో ఇలాంటి వాటిల్లో కూడా ఒక్కోసారి వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేకపోవటం అవ్వచ్చు. సో పిల్లల విషయానికి ప్రస్తుతం కుంభరాశికి అంత మంచిది కాదు ఈ నెల. కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు మరి ఈ మాసంలో? అంటే కుటుంబ వాతావరణంలో ఏదైనప్పటికీ కూడా బాగా వృద్ధులు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్య విషయంలో తప్ప వీరి ఆరోగ్య విషయంలో కూడా గతంలో పోలిస్తే కొంత మెరుగుపడటం అనేది అయితే ఉంటుంది. ఇటు ఏలినాటి శని ప్రభావం వల్ల అప్పుడప్పుడు ఎలాగో ఎముకలు, నరాలు, కీళ్ళకి సంబంధించిన మధ్యలో బాధలు అయితే ఉంటాయి. సో దెబ్బలు తగిలించుకోవడం అవ్వచ్చు. సో ఏదైనా అవన్నీ కూడా శని ప్రభావం వల్ల జరిగే పరిస్థితి ఉంటుంది. కానీ ఆ ప్రమాదమైన స్థాయి నుంచి నెమ్మదిగా బయటపడటం అనేది అయితే కనుక జరుగుతుంది ఈ నెల.
విదేశీ యోగం ఉందంటారా? దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయంటారా ఈ మాసంలో? అది విదేశాలకి వెళ్ళాలని నాకు సాధ్యమవుతుంది, అక్కడ విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇటు వచ్చేయాలన్నా కూడా సాధ్యం అవుతుంది. సో రాకపోక రెండు కూడా కొంతవరకు తేలిగ్గానే ఉండటం అనేది అయితే కనుక ఈ నెలలో జరుగుతుంది. మరి ఈ మాసంలో ఎవరైతే పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దామని అనుకుంటూ ఉంటారు కదా, చేయొచ్చు అంటారా? అయితే వ్యాపారానికి సంబంధించిన గురుడు ఊర్చలోనే ఉండటం అనేది జరిగింది, ధనాధిపతి. సో ఖచ్చితంగా అయితే చేసుకోవచ్చు. తర్వాత ఎవరైతే ఆగస్టు 22 నుంచి సంతానం పేరుతో వ్యాపారాలు మొదలెట్టాలనుకుంటే కనుక మరింత మంచిది. అంటే ఇప్పుడు పిల్లల్ని పెట్టి పిల్లల పేరుతో పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో అలా ఏదైనా చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఆగస్టు 22 నుంచి మరింత మంచిది. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? అయితే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం మంచి గోచారం అయితే గోచరిస్తుంది. సో ముఖ్యంగా ఇటు ఏమంటే ప్రత్యక్ష రాజకీయాల్లో కాకుండా పరోక్ష రాజకీయాలు అంటే వెనక నుంచి చేసే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇంకా చాలా మంచి చక్కటి గుర్తింపు గౌరవాలు లభించడం అనేది ఉంటుంది. వెనక నుంచి చక్కటి ప్రశంసలు బహుమతులు ఇలాంటివి పొందడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ ఆన్ ద స్క్రీన్ నుండి రాజకీయ నాయకులు కొద్దిగా కష్టంతోనే ముందుకెళ్ళటం అనేది అయితే కనుక జరుగుతుంది. మరి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? అదే గతంతో పోలిస్తే ఆర్థిక బాధల నుంచి కూడా క్రమేపీ ఊరట లభించడానికి అయితే కనుక అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సో నెమ్మదిగా వాళ్ళ యొక్క ఆర్థిక సాంతన లభించడం అనేది కూడా ఇక్కడ ప్రస్తుతం జూన్ నుంచి నెమ్మదిగా మొదలెట్టడం అనేది కూడా జరుగుతుంది. మరి గురుగారు అన్నిటి మీద అనలైజ్ చేస్తే ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం అమావాస్య తర్వాత బాగుంటుందంటారా? అది ఏదైనప్పటికీ కూడా వీళ్ళకి రెండో భాగం నుంచి ఎక్కువగా మంచి ఫలితాలు మరింత ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో పర్వాలేదు, రోజులు గడుస్తున్న కొద్దీ క్రమేపీ వీళ్ళు ఇంకా ముందుకెళ్ళడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఓవరాల్ గా చూసుకుంటే కుంభరాశి వారు ఈ మాసంలో దేని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుందండి? అదే సంతానము నడవడిక అనేది ఒకటి. సో మెయిన్ బాగా దృష్టి అయితే కనుక సంతానం మీద పెట్టడం అనేది ఒకటి. తర్వాత రెండోది షేర్ మార్కెట్, స్పెక్యులేషన్స్ ఇలాంటివి ఎవరికైనా ఈ రాశిలో ఉండే అలవాట్లు ఉంటే కనుక వాటికి ఈ నెలలో కొద్దిగా దూరంగా ఉండటం అనేది అవసరం. మరి గురుగారు ఈ మాసం అంతా ఇంకా బాగుండాలంటే కుంభరాశి వారికి ఏ దైవనామస్మరణ బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? అయితే వీళ్ళైతే కనుక ఈ నెలంతా కూడా ఎక్కువగా ధాన్యలక్ష్మిని పూజించినట్టయితే కనుక మంచి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళంతా కూడా కొద్దిగా సిరి సంపదలతో అభివృద్ధిలోకి రావడానికి కూడా ఉంటుంది కనుక ధాన్యలక్ష్మిని పూజిస్తే మంచిది. గురుగారు నార్మల్ గా చూసుకున్నట్టయితే కుంభరాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటారు? అంటే కుంభరాశి వారు ఏదైనప్పటికీ కూడా ఒకటి అనుకున్నారంటే కనుక అది కొద్దిగా మొండి పట్టుదలతో సాధించడం అనేది అయితే కనుక జరుగుతుంది. అయితే జనరల్గా వీళ్ళకి మకర రాశి అయితేనేమి కుంభరాశి అయితేనేమి శని వీళ్ళ మీద ఎక్కువగా ప్రభావం చూపించడం అనేది ఉంటుంది తప్ప కనుక మొదట వీళ్ళకి ఎప్పుడు కూడా కొద్దిగా స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. అంటే ఏ పనైనా సరే మొదట్లో కొద్దిగా ప్రతిబంధకాలు ఏర్పడి తర్వాత క్రమంగా ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. మనుషులతో కలిసేప్పుడు కూడా మొదట కొద్దిగా రిజర్వ్గా ఉండి తర్వాత నెమ్మదిగా ఆ పరిచయం బాగా పెంచుకోవటం అనేది ఉంటుంది. బాగా ఎక్కువ విరివిగా స్నేహాలు చేయకుండా ఉన్న వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ అంటే ఎవరైనా మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడటం అనేది ఉంటుంది, కానీ బాగా చొచ్చుకుపోయి ఎక్కువ మందితో కలిసిపోయేంత గుణం అనేది ఉండదు. సో అందుకని కుంభరాశి వారికి జనరల్గా ఏమంటాం షై అంటే మామాటం అవ్వచ్చు, కొద్దిగా సిగ్గుపడే గుణం అవ్వచ్చు. సో దానివల్ల ఏంటంటే నిదానంగానే వాళ్ళ యొక్క అవకాశాలని విరిగా అందుకోవటం అనేది ఉంటుంది. మరి గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా? అంటే ఏ యోగమైనప్పటికీ కూడా వీళ్ళకి అదే చెప్తుంది. ఇప్పుడు మనకు సపోజ్ ఏదైనా సరే మనం జూన్ నెలలో ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు తీసేసుకోవాలని అనుకుందాం, కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ పని జూన్లో అవ్వదు. ఒక 2-3 వాయిదాలు పడిన తర్వాతే అది వాళ్ళకి చెక్కడం అనేది ఉంటుంది. అది ఏ పనైనా అంతే. సో తేలికి అనుకున్నది కూడా ఎంతో కొంత ఒత్తిడి పెట్టిన తర్వాతే వీరికి లభించడం అనేది ఉంటుంది. బట్ కానీ వీళ్ళకుంటే ఏమంటాం లోపల ఉండే నిజాయితీ అవ్వచ్చు, మొండి పట్టుదల అవ్వచ్చు. సో దానివల్ల మళ్ళీ వారి యొక్క అవకాశాలను అందిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది. గురుగారు మొత్తం మీద ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.